ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా ఈ సేవకి తీసుకుని వెళ్ళవచ్చు. అబౌ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి శుక్రవారం రోజుకి మాత్రం ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 3 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు 2 వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఎందుకు ఇలా వేరు బ్రౌజర్స్ ఆర్ వేరు మొబైల్స్ లో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము మొదటి గడప సేవలకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాము, మరి కొంతమంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నాం, కొంతమంది వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాము, మళ్ళీ మేము రెండోసారి స్వామివారి దర్శనంకి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. 3 నెలల లోపు అదే నెలకైనా వేరు దర్శనం టికెట్స్, అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారు అంగ ప్రదక్షిణం సేవా టికెట్, లేదా ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వాళ్ళు అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ప్లస్ 300 రూపీస్ దర్శనం టికెట్, ఇలా వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే నెలలో 2-3 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన
ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాలి. ప్లస్ ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఇద్దరికి ఒకేసారి ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కదండి, అంటే సింగిల్ పర్సన్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి 500 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. ఒక్క లాగిన్ లో మొత్తం 9 మందికి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ అవసరం లేదండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మే నెలలో స్వామి వారిని బ్రేక్ దర్శనం అనగా మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10:58 కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. సీనియర్ సిటిజన్ ఆధార్ కార్డు కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో అప్లోడ్ చేసే సర్టిఫికేట్ కావచ్చు 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందుగా అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం 2:50 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ని కానీ క్లిప్ డైరీని కానీ ఓపెన్ చేసుకొని అందులో మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కన్నైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని సేవ్ చేసుకున్నాక మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్ ని బుక్ చేస్తున్నారో
ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ని బిలో 1 MB జేపీజే, PNG లేదా PDF ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. సర్టిఫికేట్స్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా, అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం 2:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునేవారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఎందుకు ఇలా సిస్టమ్ లో వేరు బ్రౌజర్స్ ఆర్ మొబైల్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఎందులో తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తే అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థాంక్స్ ఫర్ వాచింగ్.